మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. నాగుల చవితి రోజు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి ఆరోగ్యవంతులవుతారని నమ్మకం. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపముగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని, పామును ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితినాడు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరమనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలని అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుబాము అని అంటారు. అందు కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలెనే ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాన్ని గ్రక్కుతూ మానవునిలోని సత్వగుణ సంపత్తిని హరించివేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలుపోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా, శేషపానుగా మారాలని కోరికతో చేసేదే. ఈ నాగుపాము పుట్టలో పాలుపోయిటలో గల ఆంతర్యం ఇదేనని చెబుతారు. ఏవి నివేదన చేయాలి? నాగుల చవితి రోజు ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటిబుర్రగుంజు, తేగలు మున్నగునవి నివేదన చేస్తారు. ఈ సందర్భంగా దీపావళి నాడు మిగిలిన మతాబులు, కాకరపు ఒత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. సాగర తీరంలో పుట్టలో కోడిగుడ్లను వేయడం ఆచారం. నాగరాజుకు హారతి పట్టడం కాని, వేడి పదార్థాల ఆరగింపు కాని పనికిరాదు. మన భారతీయులు చాలా ఇళ్లలో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే. ఆయనను ఆరాధ్య దైవంగా పూజిస్తారు. కాబట్టి చాలామంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావుగా పేర్లు పెట్టుకుంటుంటారు. నాగుల చవితి పూజ చేయు విధానం. నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకుని ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరం, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు కట్టుకుని పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశాన్ని ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రం పరుచుకోవాలి. నాగేంద్రస్వామి ప్రతిమను కాని లేదా ఫోటోను కాని పూజకు ఉపయోగించాలి. పూజకు మందారపూలు, ఎర్రని పూలు, కనకాంబరములు, నైవేద్యమునకు చిన్న చిన్న ఉండ్రాళ్లు, వడపప్పు, చలిమిడి, చిమ్మిలి, అరటిపండ్లు సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామాలను పఠించాలి. ఓం నాగేంద్ర స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి. 7 దూది వత్తులు, ఆవు నేతితో సిద్ధం చేసుకున్న దీపముతో హారతి ఇచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్రస్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువకు అందజేయాలి. తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలు పోసి పూజ చేయాలి. పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకము చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామ పూజ చేయించడం శుభదాయకం. చెవి బాధలు, కంటి బాధలు ఉన్నవారికి చవితి ఉపవాసం మంచిది. నాగుల చవితి పురాణ కథ. సంతానానికి సర్ప పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మపురాణంలో ఒక కథ ఉంది. సూరసేనుడు చంద్రవంశపు రాజు. సూరసేనుడు, అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు. చివరకు వారికి ఒక సర్పం పుట్టింది. ఆ సర్పాన్ని వారు పెంచుతూ వచ్చారు. కొన్నాళ్లకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లాడింది.
ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరింది. రాజు అలాగే చేశాడు. కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది. ఖడ్గాన్ని పంపి ఒక రాజకుమార్తెతో పెళ్లి చేసి రప్పించారు. ఆమె అత్తింటికి వచ్చి తన భర్త ఒక పాము అని తెలుసుకుంది. ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలసిమెలసి ఉంటూ ఉండేది. నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది. భర్త ఎట్టివాడైనా స్త్రీకి దైవసమానుడు. దైవాన్ని చూసి భయపడడం దేనికి అని ఆమె సమాధానం చెప్పింది. అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలసి చవితి వ్రతం ఆచరించి గౌతమి నదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాపవిమోచనం పొందుతుంది. సర్వాయి పాపడు కథ. పాముల పడగ నీడవల్ల పశువుల కాపరులు ప్రభువులైన కథలు చాలా ఉన్నాయి. సర్వాయి పాపడు కథ ఇందుకు ఒక నిదర్శనం. పశువులను మేపుతూ చెట్టునీడలో నిద్రపోతూ ఉన్న పాపడు మీదకు ఎండ రాకుండా 12 పడగల నాగుపాము వచ్చి పడగెత్తి గొడుగు పట్టింది. తరువాత అతనికి రాజయోగం పట్టింది. భవిష్యపురాణం నాగదష్ట వ్రతం గురించి చెబుతోంది. నాగదపష్టో నరో రాజన్ ప్రాశ్య మృత్యుం ప్రజత్యతః అతోగత్వా భవేత్సర్చో నిర్తిశో నాత్ర సంశయః. రాజా, పాము కాటు పొందిన నరుడు మరణించిన పిదప పాతాళలోకానికి పోయి విషరహితుడై సర్పజన్మ పొందుతాడు అని సుమంతుడు చెప్పగా శతానీకుడు పాముకరచిన వాని కుటుంబీకులు అతని మోక్షప్రాప్తికి ఏమి చేయాలని ప్రశ్నిస్తే నాగపూజను వివరించినట్లు కథ. కొన్ని చోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే కొన్ని ప్రాంతాల ప్రజలు కార్తీక చతుర్థినాడు నాగపూజ చేయడం పరిపాటి. స్కాంద పురాణం దీనిని శాంతివ్రతంగా అభివర్ణించిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తెలిపారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.